వద్దాము. ఏదైతే మనము మొదటి నుంచి మనం చూస్తున్నాం, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అది కొత్త టర్న్ తీసుకుంటుంది అని అనుకున్నాం. అలాగే కేసీఆర్కి సంబంధించిన అంశం ఇప్పుడు టర్నింగ్ పాయింట్గానే మారింది. అందులో భాగంగానే ఇప్పటికే కేసీఆర్కి సిట్ ఆయనను విచారించేందుకు అవసరమైన సమన్లు జారీ చేసింది. దాంట్లో భాగంగానే ఆయన నందినగర్ నివాసంలో ఆయన్ని సిట్టు ఆయనతో మాట్లాడకపోతుంది. అందులో భాగంగానే ఓవరాల్ చేసే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనము. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ ఇంటికి సిట్ ఇప్పటికే చేరుకుంది. నందినగర్లోని కేసీఆర్ నివాసంలోని 2వ ఫ్లోర్లో సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. కేసీఆర్ ఒక్కరినే విచారణ గదిలోకి సిట్ అనుమతించే అవకాశం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ కానివ్వండి, అంతకుముందు కేటీఆర్ కానీ, హరీష్ రావు, సంతోష్ రావుని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు కూడా వాళ్ళతో పాటు అడ్వకేట్లని అనుమతించని పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి అందులో భాగంగా ఈసారి నందినగర్లో ఈరోజు జరిగే విచారణలో కూడా కేవలం కేసీఆర్ ఒక్కరినే ఆ రూమ్ లో ఉండాలని కోరే అవకాశం ఉందని మనకు అనిపిస్తుంది. అందులో భాగంగానే నందినగర్ నివాసంలోకి పార్టీ నేతలు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, ఇతర సిబ్బంది ఎవరికి రావద్దని చెప్పి అనుమతి నిరాకరించినట్టుగా మనకు తెలుస్తుంది. కేసీఆర్ కుటుంబ సభ్యులు ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు, సంతోష్లకు మాత్రమే ఇంట్లోకి అనుమతి ఇచ్చారు. బట్ విచారణ ఉన్న ప్లేస్ లో కాదు. విచారణ అధికారులు వీడియో రికార్డ్ చేయనున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అందులో భాగంగానే ఉదయం ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి నందినగర్ నివాసానికి జస్ట్ ఇప్పుడే చేరుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనము లైవ్ లో చూస్తున్నాం. సో మనం చూస్తున్నాము కేసీఆర్ ఇప్పటికే నందినగర్ నివాసానికి చేరుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మొదటి నుంచి కూడా దాని మీద కూడా కాంట్రవర్సీ జరుగుతూ వచ్చింది. ఎర్రల్లిపల్లి ఫామ్ హౌస్ లో నేను ఉంటున్నాను కాబట్టి అక్కడికి వచ్చి నన్ను విచారించాలంటూ ఆయన లేఖ రాసిన తర్వాత అక్కడికి వచ్చి విచారించే అవకాశం లేదు. దానికి కారణాలుగా విచారణ అధికారులు అక్కడికి రావడం కానివ్వండి, విచారణ అనంతరం వాళ్ళు సేకరించిన ఆడియో వీడియో దానితో పాటు ఎలక్ట్రానిక్ ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటిని అక్కడి నుంచి తరలించడం అన్నది కాస్త సాధ్యంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మేము నందినగర్లోనే చేస్తామని చెప్పన్నారు. సో దాని మీద తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడతారు. ఒకసారి ఆ లైవ్ కూడా చూద్దాం. ఎవ్వరు కూడా ఈ దేశంలో శాశ్వతం కాదు. నందినగర్ నివాసం దగ్గర ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, కీలకమైన నాయకులందరూ కూడా అక్కడ చేరుకుంటున్నారు. ఒక్కొక్కరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. అంతేకాకుండా ఏదైతే మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతున్న విచారణకు సంబంధించిన అంశాలను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. విజువల్స్ లో చాలా క్లియర్ గా ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ప్రారంభమయ్యి నందినగర్ నివాసానికి చేరుకునే మధ్యలో అక్కడక్కడ ఆయనకు అభివాదం చేసేందుకు ఉన్న కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ ఆయన వాళ్ళకి అభివాదం చేస్తూ అక్కడి నుంచి వచ్చిన విజువల్స్ అన్నది మీరు చూస్తున్నారు. ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో మరొకసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ లైవ్ మనకి కనెక్ట్ అయింది. ఒకసారి ఆడియో విందాం. తప్పకుండా సందర్భం వస్తుంది. సో నందినగర్ నివాసానికి సంబంధించిన వీడియో మనము లెఫ్ట్ సైడ్ చూస్తున్నాము. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. నాయకులతో పాటు కార్యకర్తలు ఆయనకు అభివాదం చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో మీరు చూస్తున్నాయి. అంతేకాకుండా నందినగర్ నివాసానికి సంబంధించిన ఏదైతే విచారణ ఉందో విచారణకు సంబంధించిన అంశాలను చాలా క్లియర్గా చెప్పారు. మొదటిది ఆయన ఏదైతే విచారణ కోసం ఏర్పాటు చేసిన దాంట్లో 2nd ఫ్లోర్లో ఒక గదిని కేటాయించారు. అందులో ఒక్క కేసీఆర్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరిని అనుమతించేది లేదు అని చెప్పారు. దానికి సంబంధించిన వివరాలు కూడా మనకు బ్రేకింగ్ న్యూస్ లో మనకు కనిపిస్తుంది. 2nd ఫ్లోర్లో విచారణ జరగబోతోంది. ఆ విచారణలో కేవలము కేసీఆర్, అంతేకాకుండా విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడ ఉండే అవకాశం ఉంది. ఆ కుటుంబ సభ్యుల్లో కీలకమైన వాళ్ళు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుకు మాత్రమే ఇంటి లోపలికి ఎంట్రీ ఇచ్చారు. రూమ్ లోపలికి మాత్రం ఎవరు రాకూడదు అన్న సమాచారం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. ఓవరాల్ గా చూస్తే ఈ విచారణ ఎన్ని గంటల పాటు సాగుతుంది అనే దానికన్నా దాదాపుగా 3 గంటల నుంచి విచారణ జరిగే అవకాశం ఉంది అంటున్నారు. కనీసం 4 నుంచి 5 గంటలు. ఎందుకంటే కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ సందర్భంలో 7 గంటలకు పైగా విచారణ కొనసాగింది. మనందరం చూస్తూ వచ్చాము. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదైతే పంజగుట్టలో నమోదైన కేసుని బేస్ చేసుకొని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అందులో భాగంగానే
కొత్తగా ఏర్పడిన సిట్, ఆ సిట్లోని అధికారులు ఇవాళ కేసీఆర్ని విచారించబోతున్నారు. ఆయన విచారించే క్రమంలో గతంలో ఏదైతే ప్రభాకర్ రావు కానివ్వండి మిగిలిన నిందితులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దాన్ని బేస్ చేసుకొని ఆ తర్వాత కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ఇచ్చిన సమాచారాన్ని మొత్తాన్ని క్రోడీకరించి ఒక క్వశ్చన్ తయారు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ క్వశ్చన్లోని ప్రతి క్వశ్చన్ ఆయనకు వినిపించి ఆయన చెప్పే సమాధానాన్ని వాళ్ళు రికార్డ్ చేయబోతున్నారు. కేవలం పేపర్ల మీదే కాకుండా వీడియో అలాగే ఆడియో రికార్డింగ్ కూడా చేసే అవకాశం ఉందన్నది మనకు అర్థమవుతుంది. సో చూస్తున్నాం, ఒకసారి బండ రామ్మోహన్ రావు గారితో దీని మీద ఒకసారి అనాలిసిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, మనం చూస్తున్నాము ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నది తెలంగాణ రాష్ట్రంలో అతి ఎక్కువగా చర్చించబడిన ఒక అంశంగా మనం భావించాలి. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైనల్గా చాలా రోజుల పాటు కేవలం అది అధికారుల చుట్టూ మాత్రమే తిరుగుతూ వచ్చింది. పొలిటీషియన్స్ టచ్ చేయలేకపోయారు అన్నారు. ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, ఇప్పుడు కేసీఆర్. సో ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఏనా ఇది? ఖచ్చితంగా. ఎందుకంటే నేను మొదటి నుంచి అంటుంది ఏంటంటే రాజకీయ నాయకులలో ముఖ్యంగా విక్టిమ్స్ అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని విచారించారు. తర్వాత మూడో దశలోకి వచ్చేకల్లా ఎవరైతే సూత్రధారులు అని అనుకుంటున్నారో వాళ్ళు అవునా కాదా రేపు పొద్దున కోర్టుకు తెలుస్తాయి, సిట్టు కూడా తెలుసు. కానీ వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళని విడిచే ప్రయత్నం చేస్తున్నారు. నేను జ్యోతిష్యం చెప్పడం నేను వరుస చెప్పాను. హరీష్ రావు, తర్వాత సంతోష్ రావు, తర్వాత కేటీఆర్, తర్వాత కేసీఆర్ అన్నాను. కాకపోతే వరుస మారింది. కాకపోతే హరీష్ రావు తర్వాత వెంటనే కేటీఆర్ ఇచ్చారు. వాళ్ళందరూ అడిగిన ప్రశ్నలు అడిగినట్టు 7 గంటలు కూర్చొని పెట్టి కూడా అప్పుడప్పుడు గంట సేపు బయటకు పోయి ఫోన్ మాట్లాడినట్టు తెలుస్తున్నారు. ఏమైనా సరే ఇప్పుడు 160 సిఆర్పిసి 160 ఏం చెప్తుందంటే, అది అడ్వకేట్ చెప్తుంది ఏంటంటే అది విట్నెస్ కాదు వీళ్ళు, అట్లాగే విక్టిమ్స్ కాదు, అక్యూజ్డ్ అంతకంటే కాదు. వీళ్ళు నలుగురు పోయింది కూడా కేవలం వాళ్ళకు ఈ కేసు 243/24 పంజగుట్టలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కొందరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మీద విచారణ జరుపుతున్నారు. జరిపే క్రమంలో మీకు తెలిసిన వాస్తవాలను చెప్పండి, పిలవడం అంతకన్నా ఏం లేదు. రేపు పొద్దున ఈ 161 స్టేట్మెంట్ ఏదైతే 160 సిఆర్పిసి కింద కనుక వీళ్ళు రికార్డు చేస్తే పోలీసుల ముందు రికార్డు చేసిన సాక్ష్యం ఏది చెల్లదు. అంటే రేపు పొద్దున మళ్ళీ కోర్టులోకి వస్తే నార్మల్ అడ్వకేట్ వాదిస్తారు, ఇది అంతా కట్టుకథ, వాళ్ళు రాయించుకొని సంతకాలు పెట్టుకున్నారని చెప్పొచ్చు కూడా. అస్సలు నిజంగా విచారణ ఎక్కడ జరగాల్సి ఉంటుంది? కోర్టులో జరగాల్సి ఉంటుంది. ఇప్పుడు కేవలం సిట్ అనేది కేవలం పెద్ద పోలీస్ స్టేషన్ నడదు అనుకోండి. మనకు మామూలు ప్రజలకు అర్థం కావాలంటే సిట్ ఏంటిదంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఏది పోలీస్ స్టేషన్ పరిధిలో కొంచెం టెక్నాలజీ ఉంది, ఇందులో సాంకేతికత ఎక్కువ ఉంది కనుక అటువంటి సాంకేతిక నిపుణులతో సంప్రదించి ఈ విచారణ చేపట్టడానికి మాత్రమే వీళ్ళు నియమించారు. ఇది సిట్ మెల్లమెల్లగా సిట్ అంటే సిట్ స్టాండ్ గా మారిపోయింది అనే విమర్శ కూడా ఎదుర్కొంటుంది. ఎందుకంటే సజ్జనాలోచనకి వేగవంతమైంది కానీ ఈ 2 ఏళ్లుగా కొండందవి ఎలకనేని పట్టారా అనే మాట వస్తున్నది. ఆ మాట ఇక్కడికి వచ్చే కన్నా నిన్న లీగాట్లు చూసుకుంటే మొదలు నోటీసులు ఇచ్చిన వాళ్ళు కేసీఆర్ గారికి ఏం నోటీసులు ఇచ్చారు? వాళ్ళు మీరు 65 ఏళ్ళు దాటిన వాళ్ళు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అందరికీ ఒక చట్టం, మీకైనా నాకైనా అందరికీ చట్టం ఒకటే కదా ఏమన్నా అంటే ఇక్కడ ఫస్ట్ నోటీసులు ఏం పేర్కొన్నారంటే మీరు కోరిన చోట విచారిస్తాం అన్నా, అంతే కదా. అక్కడెక్కడ కూడా నందినగర్కి పరిమితం కావాలి, హైదరాబాద్ కానీ చెప్పలే. మీరు 65 ఏళ్ళు నిన్నవాడు కనుక చట్ట ప్రకారం 65 ఏళ్ళ పైన వాళ్ళకి కానీ 15 ఏళ్ళ లోపల పిల్లలకు కానీ మహిళలకైతే ఎవరికైనా అందరికీ ఎగ్జామ్షన్ ఉంది, పోలీసులు వినిపించాల్సిన అవసరం లేదు ఉన్నది కనుక మీరు ఎక్కడ విచారించమంటే అక్కడ విచారిస్తాం అన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన సరే అని కూడా అనలే, మీరు విచారణ మీదే అన్నప్పుడు ఏం చేశారు? కేసీఆర్ గారు నోటీసులు మర్యాదగా అందుకొని ఆయన ఏం చేశారు? నేను ఫలానా చోట ఉంటున్నాను, నా ఇంటి నెంబర్ ఇది, సిద్దిపేట జిల్లా మరకుకు మండలంలో నేను ఉంటున్నాను, నా పిన్ కోడ్ నెంబర్ ఇది అని, ఇంటి నెంబర్ ఇది అని పెట్టాను. పెట్టినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు మొదలు ఆప్షన్ ఇవ్వద్దు, ఇచ్చినప్పుడు అక్కడికి పోవాల్సింది అంటున్నారు. కాదు, నేను మొదలే చెప్పాను ఈ నందినగర్ ఇంటి ఎందుకు పోయిందంటే అక్కడ మన అఫిడవిట్ లో కానీ అసెంబ్లీ రికార్డులో కానీ ఆ అడ్రస్ ఉన్నది. ఒక మనిషికి 2 ఇళ్ళు ఉండొద్దా? మనిషికి ఇల్లు అమ్మేసుకుంటారు, లేకుంటే ఆధార్ కార్డు ప్రకారం వదలుచుకుంటే ఆ కిరాయి ఇంటాలో ఆధార్ కార్డు తీసుకునే సందర్భాలు ఉంది. మరి వాడితే అదే ఇంటికి పోతారా? కాదు కదా. అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు కమ్యూనికేషన్ చెప్తున్నారు. మొట్టమొదటి ఆబ్జెక్ట్ ఏంటి? రికార్డులన్నీ పట్టుకురావాలి. పంజగుట్ట పోలీస్ స్టేషన్ రికార్డులను వాళ్ళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కంప్యూటర్ లో ఒక చిప్ లో మొత్తం రికార్డులన్నీ ఉంటాయి కదా. అటువంటిది కంప్యూటర్ పట్టుకుని పోతే అయిపోద్ది కదా. అట్లా కాదట, ఫిజికల్ రికార్డు పట్టుకుపోవాలని. మంచిది, అది కూడా కనుక్కుంటున్నాను. ఆ ఫిజికల్ రికార్డు పట్టుకుంటే కూడా కార్ లో వేసుకున్నాక నందినగర్ ఇంటికి పోతుంది, ఎర్రవల్లి ఇంటికి పోతుంది, ఎక్కడే ఒకటే కదా. అంటే హాస్యాస్పదంగా అంటే కావాలని మేము అనుకునేది ఎవరికి రావాలి అని చెప్పడం, అంతే కదా. మొదలు
అదొకటి నిన్న కూడా ఆయన 6 pages లేఖ రాసినప్పుడు కేసీఆర్ అడిగిన మాట ఏంటంటే, సరే నేను ఇక్కడ ఉంటాను, మీరు ఇక్కడ ఇద్దాం అనుకున్నారు, ఓకే పర్లేదు, నేను ఇక్కడ లేనప్పుడు మీరు ఆ నోటీసులు తీసుకెళ్లి గోడ కంటించాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ నిజంగానే మీరు అఫిడవిట్ లో చెప్పినట్టుగా ఆ కమ్యూనికేషన్ అడ్రస్ కి మీరు వెళ్తాను అని అనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? సిద్దిపేట అడ్రస్ ఉంది హరీష్ రావు, సిద్దిపేటకి వెళ్ళి ఇవ్వాలి. ఇక్కడ వెళ్ళి మీరేమో హైదరాబాద్ లో ఇస్తారు, ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి. నేను ఇక్కడ ఉన్నాను రండ్రా బాబు అంటే లేదు మేము నందినగర్కి ఇచ్చేసామని చెప్పేసి వాటిని అక్కడ, అంటే అది లీగల్ గా కూడా కరెక్ట్ కాదు, ఎథికల్ గా అసలే కరెక్ట్ కాదు. నాకు ఇవ్వాల్సిన వాటిని నాకు ఇవ్వాలనుకుంటే నేనున్న ప్లేస్కి వచ్చి ఇవ్వాలి, నా ఇంటి గోడ కట్టించిపోవడం ఏంటి అనేది ఆయన క్వశ్చన్ కూడా అడిగారు. ఖచ్చితంగా ఆయన ఇంకోటి అన్నాడు, లా అబైడెంట్ సిటిజన్ గా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్లు చివరి రోజు నేను రాలేకపోతున్నాను, టైం ఇవ్వండి అన్నాడు. నేను అంటున్నాను, టైం ఇవ్వడానికి ఒకటే రోజు తినడాలి మళ్ళీ ఎందుకు వచ్చింది? ఒక రోజు ఎందుకు ఆలోచించుకున్నారు? టైం ఇస్తా అన్నారు కదా, కేవలం 30 నాడు పోతుండే, 29 నాడు అడిగిండు, 30 నాడు వద్దు అనుకున్నారు. అదే 30 నాడు 31 నాడు మళ్ళీ 1వ తారీఖు మళ్ళీ 30 నాడు ఎట్లా నోటీస్ ఇస్తారు? అది కూడా లేనప్పుడు అక్కడ అంటేసి ఎట్లా ఇస్తారు? ఆయన ఉంటున్న అడ్రస్ అందరికి తెలుసు కదా, చెప్పిండు కూడా, స్పెషల్ కోడ్ చేసిండు కూడా. ఇంకోటి చెప్తాను, ఇప్పుడు దీనికి దానికి పోలిక లేకుండా నేను కావాలని దానికి ప్రభుత్వం చేస్తున్న పొరపాటు చెప్తాను. దానం నాగేంద్ర గారు ఇట్లాగే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, నన్ను పిలవడానికి మీరు పిలవకండి, తర్వాత వస్తా ఆ ఎన్నికల తర్వాత అన్నాడు. స్పీకర్ గారు అత్యున్నత సిట్ ఎంత, సిట్ మావంటే పోలీస్ స్టేషన్ లాంటిది, స్పీకర్ గారికి అవకాశం ఇచ్చిందా లేదా? అసలు మున్సిపల్ ఎన్నికలకు దానం నాగేంద్రకి ఏం సంబంధం లేదు. ఎందుకు లేదంటే హైదరాబాద్ ఎలక్షన్ జరుగుతలేదు. ఆయన హైదరాబాద్ లో శాసనసభ్యుడు కదా, పోనీ ఆయన పార్టీ నాయకుడు కూడా కాదు, పార్టీ ఫిరాయించిన నాయకుడు. అక్కడ లేదు విలువ, ఇక్కడ లేదు. ఇప్పుడు అక్కడైనా స్టార్ క్యాంపెయినర్ అంటే కాంగ్రెస్ ని చేయలేడు, ఇటు టీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళగొట్టినట్టే ఇక్కడ చేయలేరు. మరి అటువంటి ఆయనకి ఎలక్షన్లు ఉన్నాయంటే ఎలక్షన్ల తర్వాత 20వ తారీఖు దాకా టైం ఇచ్చినవే. అటువంటి స్పీకర్ గారి అట్లుంటది, ఈ పోలీసులు ఇట్లా ఉంటది. అంటే ఇది హరాస్మెంట్ కాదంటారా? నేను కేసీఆర్ గారు తప్పు చేయలేదు అని నేను అంటే కోర్టు డిసైడ్ చేయాలి, మనం కాదు. మీరు అన్న పాయింట్ కరెక్ట్, కోర్టులు డిసైడ్ చేస్తారు. నేనేమంటున్నా అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వాస్తవం, స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించేది ఎక్కువ అంటున్నాను నేను. ఇంకో మాట చెప్తున్నాను ఏంటంటే, అక్కడ ఎవరైతే ఇప్పుడు దాల్మే కుచ్ కాలాహాయ్ ఉన్నది అక్కడ, లేకుంటే ఎవరు రారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ విచారణ జరగాల్సిన స్టేజ్ లో మీరు అనవసరంగా రాజకీయ ప్రమేయం తీసుకొస్తే ఎందుకు కాకుండా పోతుంది అంటే కొండందవి ఎలకని కూడా బట్టలేరు అంటున్నాను. గతంలో జరిగినాయి కదా, కాళేశ్వర కమిషన్ ఏమైంది, ఏది తెలుసుకుంటూ పోయిందంటే కదా సిబిఐకి అంటున్నారు. అట్లాగే యాదాద్రి భద్రాద్రి కమిషన్ ఏమైంది, జ్యుడిషియరీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ జడ్జిలు ఉన్నారు దానికి, అది దిక్కు లేకుండా పోయినాయి కదా. ఈ కార్యస్ ఏమైంది, పర్మిషన్ వచ్చింది కదా మన గవర్నర్ గారి పర్మిషన్, మరి కేటీఆర్ అరెస్ట్ చేస్తారు ఎందుకో. అంటే ఒక మాట ఏమైతుందంటే వాళ్లకు అస్మదీయులు తస్మదీయులు ఉన్నారు. అంతేందుకు రేవంత్ రెడ్డి గారు కూడా నేను స్వయంగా నా ట్యాపింగ్ అనేది చెప్తున్నాడు. మరి ఆయన విలువలు కదా విచారణ కట్టున్నాడు, కవిత చెప్తున్నది పిలవాలి కదా విచారణ కట్టున్నాడు. శివధర్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆనాడు, అంటే ఈ ప్రభాకర్ రావు నియామకమే ఆయన చేసిండు కదా. ఇంటెలిజెన్స్ చీఫ్ ను ఆనాడు పట్టుకుని ఇప్పుడు వాళ్ళకి శివధర్ రెడ్డి డీజీపీ కదా, మరి ఆయన ఎందుకు చేస్తలేరు? మహేందర్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు ఇష్టం ఉన్నట్టు అన్పార్లమెంటరీ వాట్స్ వాడి రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఈ పదవిలో తీసుకున్నారు కదా, ఇప్పుడు పదవిలో లేకపోవచ్చు. కానీ మహేందర్ రెడ్డి గారిని ఇప్పుడు విచారణ చేయాలి కదా. అప్పుడు శివధర్ రెడ్డి గారి మీద చీఫ్ ఆయన మహేందర్ రెడ్డి గారు. చూడండి, అంటే ఈగలాగితే డొక్కంగా అవుతా అంటున్నాను నేను. దీనిలో నేను తప్పు లేదంటున్నాను. ఖచ్చితంగా సెలబ్రిటీస్ సామాన్యులది, భార్యాభర్తల పంచాయతీ, జడ్జీలను, మనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరిని పడితే వాళ్ళు చేశారు కాదంటే. కేసీఆర్ ఒక్కటి చెప్పి చూసి రాబట్టే కాల్చి వచ్చినట్టు స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపించి స్వామి కార్యం స్వకార్యం చేసుకున్నది అధికారులు అందరూ అంటున్నారు. ఎక్కడా కూడా మన చరిత్రలో అంటే దీన్ని ఇప్పుడు అంటే మీరు ఇంకొక పాయింట్ మీరు విశ్లేషించారు. ఇప్పుడు వీళ్ళు నలుగురిని పిలిచారు 160 CRPC ప్రకారం. నిజంగా వీళ్ళు ఇచ్చిన సమాచారంలో వాళ్లే తప్పు చేసినట్టుగా వీళ్ళకి ఏమైనా అనిపిస్తే ఆ అడిషనల్ ఛార్జ్ షీట్ లో వీళ్ళ పేర్లు యాడ్ చేసి వీళ్ళని కూడా అక్యూజ్ కింద మార్చడానికి ఒక అవకాశాన్ని పెట్టుకున్నారని అర్థమవుతుంది. కానీ అదే సందర్భంలో ఇప్పటికే ముగ్గురిని మీరు విచారించారు, 4వ వ్యక్తిని విచారిస్తున్నారు. మొదటి నుంచి అంటే సరే అన్అఫీషియల్ గా సిట్ కానివ్వండి, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కాకుండా మిగిలిన వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే వీళ్ళు నలుగురే చేయించారని మీరు చెప్తూ వచ్చారు. వీళ్ళు 160 ప్రకారం చేసిన తర్వాత వీళ్ళ పేర్లు యాడ్ చేస్తేనేమో రాజకీయ కక్ష సాధింపు చర్య, చేయకపోతేనేమో ఇప్పటివరకు మీరు చెప్పిందంతా కూడా ఓన్లీ అబద్ధాలు అని చెప్పి 2 రకాలుగాను కాంగ్రెస్ పార్టీకే మైనస్ అయ్యే పాయింట్ ఇక్కడ కనిపిస్తుందని ఒక విశ్లేషణ. మీరేమంటారు దాన్ని? కరెక్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైలు పంపితే ఏమైంది, 11 సీట్లకు మిగిలిపోయారు. ఇప్పుడు కూడా
రాజకీయాల్లో విధానపరంగా విమర్శ ఉండాలి, లక్ష్యాల వైపు విమర్శ ఉండాలి తప్ప ఇట్లాంటి చీప్ ట్రిక్ చేస్తే ఏమైందంటే నష్టమైంది వాళ్ళకి అంటున్నాను. ఏమైందో చూసారు కదా, ఇక్కడ కూడా ఏమంటున్నానంటే ఇది కక్ష సాధింపు చర్య కనపడింది. నేను వాళ్ళు తప్పు చేయలేదు, నేను వెనకేసుకొస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పిన ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈ కార్ రేస్ లో సాంకేతిక లోపాలే ఉన్నాయి. ఈ కార్ రేస్ లో డబ్బులు అక్కడ చేరినాయి, సాంకేతిక లోపాలే ఉన్నాయి. మేడిగడ్డ కుంగింది అంటే ఒక్క 2 పిల్లలే కుంగినాయి, మొత్తం అంతా మేడిగడ్డ ప్రాజెక్ట్ కాదు. కాళేశ్వరం మొత్తం కుంగింది. 1,00,000 కోట్ల అవినీతి అంటే ఖర్చు అయిన 1,00,000 కోట్లు అంటే అవినీతి మొత్తం 1,00,000 కోట్లు ఎట్లా చెప్పండి. ₹1 కూడా ఖర్చు కాలేదా? ఎక్కడి నుంచి చేస్తారంటే మనం నీళ్ళు అంటే ఎక్కడి నుంచి చేస్తున్నారు? నేనేమంటే ఇవన్నీ ఏమైంది అంటే ఎదుటిపాటి మీద బురద జల్లడానికి కూడా ఒక లెక్క ఉండాలంటున్నా, లెక్క పత్రం ఉండాలి కదా అంటున్నా. అందుకని ఇక్కడికి వచ్చే కల్లా ఈ విచారాలు చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక ఊహాగానం నేను చెప్పేది. ఇది నలుగురిని కలిసి విచారించినా తప్పులు చేస్తే చేస్తారు అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు గతంలో చూశాం కదా, ప్రభాకర్ రావు గారిని, రాధాకిషన్ రావును, తిరుపతి ముందుకుని కూర్చుని విచారణ చేశారు. వేరు చేశారు, కూర్చుని పెట్టి చేశారు కదా. పక్షులు ఏవాడినా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎదురు అబద్ధాలు ఆడలేరు కదా. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఎవరైనా అడుకుంటూ పోతే, బిగ్ బాస్ ఎవరైనా అడిగి పీసీ ఘోష్ కాళేశ్వరం కమిషన్ లో మాట్లాడితే ఏ అధికారం వచ్చినా బిగ్ బాస్ ఎవరైనా అడిగేవాడు. ఏమైనా చూసింది కదా, ఇంటికి పోయిన ఆయన కమిషన్ రిపోర్ట్ ఇంటికి బిగ్ బాస్ ఎవరో తేలలేదు. ఇక్కడ కూడా మొత్తం మీద ఎవరు ఆదేశాలు ఇచ్చిందంటే ఒక్కోసారి సాక్షిగా పోయినాడు చిదంబరం గారు విట్నెస్ గా మారుతున్నాడు, లేదా సాక్షిగా పోయినాడు ఒక్కోసారి విక్టిమ్ గా మారుతున్నాడు. ఉదాహరణకు హరీష్ రావు పోయిండు, హరీష్ రావు ఫోన్ కూడా అయిందట, మరి ఎవరు చేసినట్టు వచ్చి ఖాయం పెట్టిందా? అంతే కదా. ఇప్పుడు హరీష్ రావు మొదలు పోయిందేమో స్టేట్మెంట్ నీకేం తెలిసిన విషయాలు అన్నాడు, నీది కూడా అయిందని వాళ్ళు చెప్పేదాకా ఆయన కూడా తెలియదు కదా. అంటే ఏంటి, ఈ కుటుంబంలో కలహాలు పెట్టాలి కదా. నాదేవాడు చేసిండు, కేటీఆర్ చేసిండు అని ఆయన అనుకోవాలి, అంతే కదా. అంతే కదా, సమస్య లేదు. కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్ అయింది, హరీష్ రావుది అయింది, అట్లా కవితది అయింది. దీనికి కారణం ఏంటంటే దేనికి పెత్తనం ఇస్తే తెలంగాణ కుట్టి చంపుతుంది. అధికారంలోకి ఒకసారి పెత్తనం ఇచ్చింది చూసి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు రైజ్ చేశారు. ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశం బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఫస్ట్ కవిత వచ్చి నా ఫోన్ ట్యాప్ అయింది, నా భర్త ఫోన్ ట్యాప్ అయింది, చివరికి హరీష్ రావు వాళ్ళ భార్య ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళు ఏం మాట్లాడారు ఎవరికి వాళ్ళు విన్నారు అని చెప్పి ఫస్ట్ అంటే కుటుంబంలో కూడా ఒకరి ఫోన్లో ఒక ట్యాప్ చేసుకునే పరిస్థితిలో మా కుటుంబం ఇవాళ ఉంది అన్నది ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఇప్పుడు మొన్న మీరు అన్నట్టు హరీష్ రావు వెళ్తారా బాబు నీ ఫోన్ ట్యాప్ అయింది చూడు అని చెప్పి చూపించారు అన్నది అదొక మాట. అంటే ఇట్లాంటివన్నీ చూస్తే ఇది మోర్ ఆఫ్ అంటే పొలిటికల్ దానికన్నా వీళ్ళు కలిసి ఉండడం వల్ల జరిగే నష్టాన్ని మార్చే ప్రయత్నము. మొన్న సంతోష్ రావు మీద ఆమె చేసిన వ్యాఖ్య ఏంటి, అసలు కోవర్టే సంతోష్ రావు, రేవంత్ రెడ్డి గారికి అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయన అని చెప్పేసి కవిత చెప్తారు. సో ఇవన్నీ చూస్తే ఆ కుటుంబాన్ని విడదీసే విచ్ఛిన్నంలో భాగంగానే ఎక్కువ మంది డిస్కస్ చేసి ఎక్కువ మంది దాని మీద వర్కౌట్ చేస్తున్నారన్న అనుమానం వచ్చేలాగా, ప్రజలకు అనుమానం వచ్చేలాగా జరుగుతుంది అన్నది ఒక పాయింట్. ఏమంటారు మీరు? ఖచ్చితంగా ఇప్పుడు వేమన పద్యం ఒకటి ఉన్నది గతంలోనే, అంటే కంటిలోని నడుచు చెప్పులోని రాయి చెవిలోని జోరిగా కంటిలోని నడుచు మనకు ఇంటి పోరు, ఇంటిలోని పోరు ఇంటింత కాదయ్యా విశ్వదాభిరామి. ఆ ఇంటి పోరుని వాడుకుంటారు, వీళ్ళు ఎందుకు వాడుకోరు కదా. రెండోది ఏమంటున్నాను అంటే కాంగ్రెస్ పార్టీకి నా హితం ఏంటంటే ఎప్పుడు కూడా మన బలాల మీద మనం గెలవాలి, ఎదుటి వాడి బలహీనత మీద గెలవద్దు. రాజకీయాలు ఎప్పుడైనా మన బలాల మీద మనం గెలిస్తే బలం గట్టిగా ఉంటుంది. ఎదుటివాడి బలహీనత మీద గెలవాల్సుకుంటే ఏమైతే మన బలాలు లేకుంటే ఎదుటివాడి బలహీనత ఉపయోగించుకుని లాభం లేదంటున్నాను. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటది, దాన్ని క్యాచ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామో చెప్పాలి. నేను ఏమంటున్నాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ తక్కువ గుంజుకుంది కనుక వీళ్ళు గెలిచారు. రెండోది అడ్డగోలు హామీలు ఇవ్వడం వల్ల గెలిచారు. ఇప్పుడు ప్రజలు ఎట్లా ఉంటదంటే, నేను రాజకీయం నుంచి వచ్చిన వాడిని, 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నవాడిని సిద్ధంగా. నేను ఏమంటున్నానంటే ప్రజలు నాతో రామ్మోహన్ రావుతో అయ్యే పనులు అయిపోయినాయి, ఇక మళ్ళీ వాడి దగ్గర పోతే పని కాదు, కానీ ఏం చేయాలి, మీ దగ్గరకు వస్తాం, మీ పని చేసి పెడతారు, కొత్త కదా. అప్పుడు అట్లానే ప్రజలు కూడా ఏమవుతుంది అంటే 2,000 4,000 చేస్తారు పెన్షన్ అంటే ఇస్తే చేస్తారు అనుకుంటే అయిందా. రైతు బంధు 10 నుంచి 15 చేస్తాను, అసలుకే మెసేజ్ పెట్టి పోయిందా, అయిందా 2,500 మహిళలకు ఇస్తున్నారు. ఉచిత బస్సు అసలు ఎవరు అడగలే. ఇది ఒక ఉచిత బస్సు అనేది కర్ణాటకలో ఏ ముఖర్తాన మొదలైందో కానీ దేశవ్యాప్తంగా జబ్బు అయిపోయింది. సమస్య ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రభుత్వం అనుకున్న వ్యతిరేకత. స్పష్టంగా ఈ ప్రభుత్వం ఓడిపోవడానికి అవినీతి అహంకారం 2 ఉన్నాయి. దీని వల్ల ఓడిపోయిన వాళ్ళు ఇప్పటికీ అధికారం పోయినా ఇంకా పోతలేదు వాళ్ళకి, అది కూడా పోతలేదు అంటున్నాడు. మనకు పార్టీతో మనకు పని ఏముంది? ఈ ఇష్యూలో కొండని దప్పి వెళ్ళకని పడతారా? ఇప్పటికి 2 ఇంటరప్ట్ చేస్తాను. ఏదైతే నందిన